సార్ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ రివీల్ చేయడం జరిగింది. 2029 ఎలక్షన్లో మావిగానికి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్కు ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారని చెప్పేసి మాట్లాడారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. రాష్ట్రంలోని అభివృద్ధి పథంలో శరవేగంగా నడుస్తుంది ఇవాళ కూటమి పాలన. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక రాజధాని కావాలి. ఇప్పుడు రాజధాని ఎక్కడన్నది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు కావాయి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. జాతీయ స్థాయిలో కూడా దాన్ని భారతదేశ చిత్రపటంలో కూడా అమరావతి రాజధాని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అవి స్పష్టంగా చట్టం, అది ఏదో మాటలతో చెప్పే పద్ధతి కాదు. మరి చట్టాన్ని కూడా మీరు ఉల్లంఘించినట్లు లెక్కే. ఇప్పుడు ఈ రకంగా మావిగానికి మాకు సపోర్ట్ చేస్తే మాకు ఓటేయండి, అమరావతి సపోర్ట్ చేస్తే మీరు చంద్రబాబు నాయుడు ఓటేయండి అన్న పదం అసలు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కావయి. ఒక పొలిటీషియన్గా మాట్లాడాలి, అంతేగాని చట్టానికి వ్యతిరేకంగా నేను మాట్లాడతానంటే అది దానికి రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులుగా మనం భావించాలి. అంటే చట్టం అంటే లెక్క లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు, చట్టం అంటే లెక్క ఉంటే చట్టం చేసిన పనే చట్టం కాదంటే దానికి ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు దేశ చిత్రపటంలోనే అమరావతి రాజధానిని స్పష్టంగా చేశారు. పార్లమెంట్లో కూడా దాన్ని ఆమోదించారు, అలాగే శాసనసభలో ఆమోదించారు. ఆ చట్టమే కదా, శాసనసభ అయినా చట్టమే, పార్లమెంట్ అయినా చట్టమే. ఈ చట్టం చేసినప్పుడు చట్టాన్ని నేను మళ్ళీ నా ప్రభుత్వం వస్తే ఆ చట్టాన్ని మార్చేస్తానంటే చట్టాన్ని ఎవరికాలు మార్చుకోవడానికి ఇదేమన్నా రాజ్యాంగ వ్యవస్థ ఏంటన్నా? ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రతిదానికి మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ అది చేయాల్సింది పార్లమెంట్ చేసింది. ఆ చట్టాన్ని మీరు గౌరవించవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాజకీయ నాయకుడికి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సర్వేకి జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్లోకి ఏ రాష్ట్రంలో అయితే అమరావతి రాజధాని ఉండాలి కదా, మరి ఆ రాజధాని అక్కడే నువ్వు అభివృద్ధి చేస్తానని చెప్పు జనాలకి. ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? ఇది కేవలం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో పుంజుకుంటుంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు దూసుకుపోతుంది. దీనికి ఎక్కడో చోట బ్రేక్ వేయాలి. ఈ ఉద్దేశం ఏంటంటే నాకు మావిగానైతే నాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఓటేయండి, పెట్టుబడిదారులని భయభ్రాంతులు చేయడం కోసం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ పదం. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడు ఏం చేశాడు? అయ్యో అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేను మావిగాని వస్తే నేను మిమ్మల్ని తొక్కేస్తాను అంటే దాని అర్థం అదే. ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలంటే ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అతను వచ్చిన తర్వాత అది ఇబ్బంది పెడతారు కదా. ఆ ఇబ్బందులు ఏంటంటే ఇండైరెక్ట్గా పెట్టుబడిదారు పెట్టే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడమే. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగడం ఆయనకి ఇష్టం లేదు, ఈ రాష్ట్రం పురోగతి సాధించడానికి ఇష్టం లేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గం చేయడానికి ఇష్టం లేదు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలని దురాలోచమైన ఆలోచన చేస్తున్నారు తప్పగానే అభివృద్ధి మీద కాంక్ష లేదు. అంటే ఇప్పటికే దేశంలో 100% కంపెనీలు వస్తే అందులో 25% అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత, ఏపీలో ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత దీని మీద ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఈ విషయంలో డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. పెట్టుబడి పెట్టేవాడు ఏం చేస్తాడు? రాష్ట్ర పరిశ్రమ ఏర్పాటు చేయాలి. పరిశ్రమ పెట్టాడంటే దాదాపు కొన్ని వందల మంది ఉద్యోగం కల్పించాలి. ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు సమస్య పెట్టుబడి పెట్టేవాడు ఆటోమేటిక్గా బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తాడు? ఇది ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది, ఈ 3 సంవత్సరాల్లో సగం పని పూర్తి అవ్వదు. మరి అది ఈయన ఇప్పుడు ప్రజల్లో 99% జగన్మోహన్ రెడ్డిని గెలిపించే అవకాశాలు అయితే లేవు. కానీ పెట్టుబడి పెట్టాడు ఒక ఆలోచిస్తుంటాడు, రేపొద్దున మళ్ళీ నేను వస్తే నన్ను ఇబ్బంది పెడతారేమో ఒక భయం ఉంటుంది. అందుకు కూడా కొంత అభివృద్ధికి ఆటంకపరచడానికి ఇది ఒక ఆయుధం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజధాని విషయంలో ఆయన తీరు ఎలా ఉందండి అసలు? మొట్టమొదటి నుంచి 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నాడు. తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి అన్నాడు. అమరావతి వేస్ట్ అన్నాడు. అమరావతి చిన్నపాటి వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది అన్నాడు. ఎవరు కూడా ప్లాట్లు కొనొద్దన్నాడు, ఎవరు కూడా రైతులు ప్లాట్లు ఇవ్వద్దు అన్నాడు, ఎవరు కూడా పరిశ్రమలు పెట్టొద్దని మొట్టమొదటి నుంచి అది వ్యతిరేకిస్తున్నాడు. 3 ప్రాంతాలు అక్కడ శాసన రాజధానిని ఆర్గనైజేషన్ రాజధాని విశాఖపట్నం అని, నాయర్ ఆర్గనైజింగ్ అని చెప్పి రామసేవలో పెడదామని అసలు ఆలోచన అది. కానీ రాజధాని నిర్మాణం అనేది ఒకచోట ఉంటుంది, కానీ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలు జరుగుతుంది. అది ప్రభుత్వం యొక్క లక్ష్యం, అది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న అంశాలు అన్నీ. అంతేగాని ఒక స్పెసిఫిక్గా 3 రాజ్యాలు అంటే రాష్ట్ర దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు ఆ స్టాండ్ మీద కూడా లేకుండా మావిగాన్ అనే అంశాన్ని, కొత్త రాజధాని అంశాన్ని బయటకు తీసుకొచ్చారు కదా, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారు? చేయరండి, ఇది బ్లాక్మెయిల్ చేసినట్టే. ఇప్పుడు పెట్టుబడి పెట్టే వ్యవస్థని పెట్టుబడి పెట్టనీయకుండా చేయడం కోసం బ్లాక్మెయిల్ ఇది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఆ పదంలో 2 అర్థాలు ఉన్నాయి.
ఇప్పుడు మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి, అమరావతి కావాలంటే రాజధాని చంద్రబాబు నాయుడుకి ఓటేయమండి, ఏంటి అదే దానికి అర్థం? అసలు అది ప్రజాపాలన చేసే వ్యక్తేనా? అసలు ఒక ఎమ్మెల్యేగా ఒక నన్ను అడిగితే అసలు ఎమ్మెల్యే కూడా తన అనర్హుడే. ఇప్పుడు తానే రాజకీయ నాయకుడిగా తానే మేనేజ్ అనుకుంటాడు, కానీ సమస్య ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇవాళ. ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి వ్యక్తి పోటీ చేస్తాడు, నాకు ఓటేయండి అని అనడంలో తప్పులేదు, అంతేగాని పలానాడికి ఓటేయండి పలానాడికి నాకు ఓటేయండి అనేది కరెక్ట్ కాదు కదా. ఇది కూడా అంతే, రాజధాని నిర్మాణంలో జరుగుతుంది. నీ చేతనైతే రాజధాని నిర్మాణానికి సహకరించు. ప్రజలు రేపు 29లో ఎవరిని అనుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు 2029 ఎలక్షన్ టార్గెట్గానే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా 39.6% ఓట్ పోలింగ్ అనేది ఆయనకి రావడం జరిగింది. ఈ స్టేట్మెంట్ తర్వాత 2029 ఎలక్షన్ వచ్చేసరికి ఈ ఓటింగ్ శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుందంటారా, తగ్గే అవకాశం ఉంటుంది? 100% తగ్గిద్దండి, 100% తగ్గింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రజలు అంటే అమాయకత్వంగా ఉండేవాళ్ళు, అంటే చదువు నిరాశాస్త్రం తక్కువగా ఉండేది. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వివిధ రకరకాల MBA స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల డిగ్రీలు చదువుకున్నారు. వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం తెలుస్తుంది, సమాజంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. ఎవరైతే పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచించే సామర్థ్యం గల మరి సోదరి మన మనసులో ఉన్నది. ఎందుకంటే ఇతర రాజకీయం అంటే బ్లాక్మెయిల్ రాజకీయం స్పష్టంగా కనబడుతుంది. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరి కోసం? పెట్టుబడులు పెట్టే వాళ్ళని పెట్టనీయకుండా చేయడం కోసమే ఇది మావిగాన్. ఇవాళ మావిగాన్ అన్నది పదం ఏంటిది? 3 రాష్ట్రాలండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి అండి. అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఇవన్నీ. రాజధాని నిర్మాణం అక్కడ అభివృద్ధి జరిగింది, రాష్ట్రం అంతా అభివృద్ధి జరిగినట్టే. అంతేగాని ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే అమరావతి పక్కన పెట్టేస్తావా? అమరావతిని పక్కన పెట్టేస్తారా? అమరావతిలో ఉన్నది ప్రజలు కదా, అమరావతిలో ఇచ్చిన రైతులు ప్రజలు కదా. మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరిగితే విజయవాడ 3 సిటీలకి దగ్గర ఉన్న ప్రాంతమే కదా, 3 ప్రాంతాలకు దూరంగా లేదు, ఏ రాయలసీమలో ఎక్కడో లేదు కదా. కాబట్టి దగ్గరున్న ప్రాంతాలు ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఇటు డెవలప్ చేసినా అవన్నీ డెవలప్ అవుతాయి. ఎక్కడైతే ఒక స్టాండర్డ్గా ఒక ప్రాంతంలో నికరంగా ఉండాలి. రాజధాని నిర్మాణం అనేది ఒక ప్రాంతం, అంతేగాని నా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ తీసి విజయవాడ పెడతాను, ఇంకో గవర్నమెంట్ వస్తే తీసుకొచ్చి పడవట్లో పెడతాను అంటే అది కుదరదు. ఎక్కడ అది చట్టం పని తాని పని చేసుకుంటుంది. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తుంటే ఎటువంటి మూర్ఖుడిని నేను ఎక్కడ చూడలేదు రాజకీయాల్లో.